సెలబ్రిటీల వృత్తిపరమైన విషయాల కంటే వ్యక్తిగత విషయాలపైనే చాలా మందికి ఆసక్తి ఉంటుంది. అలాంటిది సినీ హీరోయిన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వాళ్ళు ఏం చేసినా వార్తే అవుతోంది. వారి వ్యక్తిగత జీవితాల గురించి రకరకాల వార్తలు వెలువడుతుంటాయి. ఇదేం మంచిది కాదంటున్నారు నటి రష్మిక మందన. ఈ భామ క్రేజ్ ఇప్పుడు మామూలుగా లేదు. నేషనల్ క్రష్గా వెలుగొందుతున్న రష్మిక మందన ప్రస్తుతం బాలీవుడ్ను దున్నేస్తున్నారనే చెప్పాలి. ఇక తెలుగు, తమిళం భాషల్లోనూ నటిస్తూ పాన్ ఇండియా కథానాయికగా రాణిస్తున్న ఈ బ్యూటీ టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండతో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయన్ని పెళ్లి చేసుకొని ఉన్నట్లు ఆ మధ్య చెప్పకనే చెప్పారు. కాగా ఇటీవలే విజయ్ దేవరకొండ, రష్మిక మందనల వివాహ నిశ్చితార్థం చాలా నీడారంబరంగా జరిగినట్లు వార్తలు బలంగానే వెలువడ్డాయి. అయితే ఈ విషయాన్ని ఈ ఇద్దరిలో ఎవరూ బహిరంగంగా వెల్లడించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో నటి రష్మిక మందన ఇటీవల ఒక భేటీలో పేర్కొంటూ లోపల ఏం జరుగుతోందన్నది ప్రపంచానికి తెలియదన్నారు. అదేవిధంగా మన వ్యక్తిగత జీవితాల్లోకి కెమెరా రాకూడదని అన్నారు. తాము వ్యక్తిగత విషయాలను ఆన్లైన్ వంటి సామాజిక మాధ్యమాల్లో వెల్లడించే వాళ్ళం కాదన్నారు. అదేవిధంగా ప్రజలు తమ వ్యక్తిగత జీవితాల గురించి ఏమనుకుంటున్నారు అన్నది ముఖ్యం కాదని, తమ వృత్తిపరమైన జీవితాల గురించే ముఖ్యమని పేర్కొన్నారు. రష్మిక మందనకు వివాదాలు కొత్త ఏమీ కాదు. ఈమెను కన్నడ చిత్ర పరిశ్రమ బ్యాన్ చేసిందనే ప్రచారం వాడివేడిగా సాగింది. అయితే ఇప్పటి వరకు తాను బ్యాన్ చేయబడలేదని రష్మిక మందన స్పష్టం చేశారు. అదేవిధంగా ఇంతకు ముందే కన్నడ నటుడు రక్షిత్ శెట్టితో నటి రష్మిక మందన ప్రేమ వివాహ నిశ్చితార్థం వరకు వెళ్లి ఆ తర్వాత విడిపోయారు. ఆపై రష్మిక మందన కన్నడ చిత్రాల్లో నటించలేదు. కాంతార చిత్రం విడుదలైన సమయంలోనూ రష్మిక మందన వివాదాలకు గురయ్యారు. ఆ చిత్రాన్ని తాను ఇంకా చూడలేదని పేర్కొనడంతో పెద్ద రచ్చే జరిగింది. అలాంటిది ఇటీవలే కాంతారాకు ప్రీక్వెల్గా రూపొందించిన కాంతార చాప్టర్ 1 చిత్రాన్ని చూసిన తర్వాత ఆ చిత్ర బృందానికి మెసేజ్ పెట్టినట్లు, వాళ్ళు అందుకు థ్యాంక్స్ చెప్పినట్లు నటి రష్మిక మందన పేర్కొన్నారు. మొత్తంగా ఈ అమ్మడు ఏదో ఒక విషయంతో నిత్యం వార్తల్లోనే ఉంటున్నారు.